హాయ్. గుడ్ ఈవెనింగ్ ఆల్. ఈరోజు జనవరి 18 అన్నమాట సండే. రేపు మనకు మండే ఏమో ఎన్ఎఫ్టీ ఎలా ఉంటది? దాని ఒక ప్రాపర్ ఎంట్రీస్ ఎలా వస్తుంది? ఏంటి మొత్తం చూద్దాం అంతా ఓకేనా? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే నేను సెబీ రిజిస్టర్ కాదనమాట. సో, నేను చెప్పేవన్నీ మీరు అలాగే బ్లైండ్‌గా ఫాలో చేసి ఎంట్రీలు, ఎగ్జిట్‌లు అన్నీ చేయకూడదు ఓకేనా? మీకంటే ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటది. ఆ సబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని అలా తీసుకుంటేనే మీరు సేఫ్‌గా ట్రేడ్ చేస్తున్నట్టు దాని మీనింగ్. ఓకేనా? సో, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అంటే నేను ఏం తలుచుకుంటున్నాననేది దీన్ని జస్ట్ మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం జస్ట్ షో చేస్తున్నాను అంతే. ఓకేనా? దాని మించి ఇక్కడ ఎటువంటి నేను రికమెండేషన్స్ లేవనమాట. ఓకేనా? సో, మీరు దాన్ని ఫర్దర్‌గా దాన్ని మైండ్‌లో పెట్టేసుకొని నేను చెప్పే దానిలో బ్లైండ్‌గా ఫాలో కాకుండా మీ యొక్క సబ్జెక్ట్‌ని మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఈ యొక్క వీడియో అనేది ఓన్లీ ఫర్ మై స్టూడెంట్స్‌కి అంటే మా స్టూడెంట్స్‌కి ఆ ఒక్క టర్మ్స్ అనేది అర్థమవుతది. మేబీ కొత్తగా వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది. బట్ కొంచెం చూడండి ఓకేనా? ఇన్ కేస్ మీకు లాస్ట్ వరకు అర్థమైందంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా? వాళ్ళకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కొంచెం షేర్ అవుద్దనమాట. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఈరోజు యాక్చువల్లీ ఏందంటే నిఫ్టీలో మనకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌కెళ్తుందా? డౌన్ ట్రెండ్‌కెళ్తుందా? అని అందరికీ ఒక క్వెషన్ మార్క్ ఉంటదండి. ఓకేనా? సో, మోస్ట్‌లీ ఇక్కడ ఏందంటే ఈ యొక్క లెవెల్స్ ఉన్నాయి చూసారా మీకు? ప్రెజెంట్ ఈ యొక్క లెవెల్‌లో బ్రేక్ అయినంత వరకు మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌కే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకిక్కడ ఇన్ కేస్ మా స్టూడెంట్స్‌కి ఒక క్వెషన్ మార్క్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సప్లైలో ఉండింది మార్కెట్. సప్లైలో రియాక్ట్ అయ్యేసి సప్లైని బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ బ్రేక్ ఇస్తే దీన్ని ఏమంటాం మనము? ఒక సెకండ్ మీరు పాజ్ చేసి నాకు కామెంట్ చేయండి ఏమంటారనేసి. ఓకే. ఇన్ కేస్ మీకు ఓకేనా? తెలిసిందే చెప్పండి ఇక్కడ నాకు ఏమంటారు దీన్ని చెప్పేసుకొని. ఒకసారి అగైన్ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ మనకెళ్ళేసి మార్కెట్‌ని సప్లైలో టచ్ చేసి అగైన్ సప్లైని బ్రేక్ ఇచ్చాడు. దీన్నేమంటారు మనం? ఓకేనా? సో, పాజ్ చేసి ఒకసారి కామెంట్ చేయండి. ఓకే. నో ప్రాబ్లమ్ కామెంట్ చేయకపోయినా. ఓకేనా? సో, ఇది దీన్నేమంటాం ఫ్లిప్ అంటామనమాట. ఓకేనా? మార్కెట్ అనేది వీక్లీలో ఫ్లిప్ వచ్చింది మనకు. మరి ఫ్లిప్ తీసుకొని మార్కెట్ పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంటదా? ఫ్లిప్ అంటే ఏంట్రా అంటే సప్లైని కాస్త పవర్‌ఫుల్‌గా తీసుకెళ్ళి బ్రేక్ జేస్తే, దీన్ని పగలగొట్టడానికి కారణమైన క్యాండిల్ ఏది? మనకు ఈ ఒక బ్లాక్ కలర్ క్యాండిల్ అనమాట. సో, మనం దీన్ని ఫ్లిప్ అంటాం. సో, వీటిల్లో మనకేంటంటే ఫ్లిప్ ఇచ్చారనమాట. అంటే మార్కెట్ అనేది ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటదనమాట. ఓకేనా? సో, ఇది మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ పైకెళ్తుంది అనే ఒక సైన్ చేయడానికి. ఓకేనా? సో, అలాగే మనము ఇంకో కన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు సీఆర్‌టీ ఐడియా ఉందా మీకు? ఓకేనా? మన స్టూడెంట్స్‌కి అది ఐడియా ఉంటది. సీఆర్‌టీ అంటే ఏంది? ప్రీవియస్ మనకు క్యాండిల్ ఒక లోన్ తీసుకుంటారు. ఇక్కడ ఏం చేశారు మనకు ప్రీవియస్ వీక్ ఒక లోన్ తీస్తున్నారనమాట. నెక్స్ట్ టార్గెట్ వాళ్ళేం జేస్తారు? దీని యొక్క హైని టార్గెట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటదన్నట్టు. దీని యొక్క హైని ఓకేనా? సో, మనకి ఫస్ట్ టార్గెట్ ఏదుంటది? మోస్ట్‌లీ ఈ యొక్క హైకి, ఈ లోకి స్కిప్ ఏసుకుంటే దీనికి 50% ఏరియా మనకుంటది. ఇంకా 50% మనం రీచ్ కాలేదు కాబట్టి, సో, మోస్ట్‌లీ మనకి ఒక హైని తీసుకోవడానికి ప్లాన్ ఉంటదనమాట. ఓకేనా? వాళ్ళు నెక్స్ట్ అప్‌కమింగ్ వీక్ అంతా ఈ హైని తీసుకునే వరకు వాళ్ళు నిద్రపోరన్నట్టు. ఓకే. నిఫ్టీ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఈ యొక్క హైని తీసుకెళ్ళడానికి ఎళ్తది. ఓకేనా? సో, మనం అప్ ట్రెండ్‌కే ఉండాల్సుంటది. ఓకేనా? సో, ఇది. ఇప్పుడు మనం లోపలికెళ్దాం. లోపలికెళ్ళేసి ఇక్కడ ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఫార్వర్డ్స్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. వీటిలో అయితే మనకు 2 కన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. ఓకేనా? ఫ్లిప్ ఒకటి దొరికింది. సిఆర్‌టీ ఒకటి దొరికింది. సో, లోపలికెళ్దాం. ఫార్వర్డ్స్‌కెళ్దాం. ఫార్వర్డ్స్‌లో యాక్చువల్లీ మీరు స్ట్రక్చర్ మ్యాప్ కూడా నేర్చుకోవాల్సి ఉంటది. ఓకే. ఆల్రెడీ మీరు చేసుంటే నో ప్రాబ్లమ్. ఓకేనా? ఎవరైనా కొత్తగా చూస్తుంటే లేకపోతే స్ట్రక్చర్ మ్యాప్ ఎలా చేయాలో చూసుకోండి. ఓకే. చైన్ ఆఫ్ ఇక్కడ జరిగింది. అగైన్ ఇక్కడ ఎంబీఏస్ చేసుకుంటారు. మీకు ఎంబీఏస్ టాపిక్ అనేది తెలియకపోతే ఇదొచ్చి అడ్వాన్స్ టాపిక్స్‌లో ఎస్ఎంజీలో ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మోస్ట్లీ మీరు యూట్యూబ్స్‌లో ఎక్కడన్నా చూడకపోయిండొచ్చు మేబీ. సో, ఇది చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తదన్నమాట. ఓకేనా? సో, ఇది. ఇక్కడ మనకి ఎంబీఏస్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడేంది మనకి సాగానే ఒక ఎంబీఏసీ జరిగింది. ఇప్పుడు చాలామంది దీన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనుకొని వెళ్ళిపోతా ఉంటారన్నమాట. ఎస్ఎంసీ చేసేవాళ్ళు. ఓకేనా? మరి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. ఎందుకంటే ఒక ఎంబీఏఎస్ ఒక లోన్ తీసుకున్నారంటే దాన్ని ఏమంటాం మనం? ఇండ్యూస్‌మెంట్ అంటాం. ఓకేనా? సో, ఇదే మనకి యాక్చువల్ పెద్ద ఇండ్యూస్‌మెంట్ అన్నమాట. సో, ఇండ్యూస్‌మెంట్ ఇస్తున్నారు మార్కెట్‌లో. సో, ఇండ్యూస్‌మెంట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఏం జరిగారు? మనకి ఎంట్రీ మోడల్ మీకు ఐడియా ఉంటది. ఓకేనా? మనకి ఇక్కడ ఏంది డిమాండ్ దొరికింది. నీకు లిక్విడిటీస్ ఉన్నాయి. సో, నీట్‌గా ఇంకా పైకెళ్ళడానికి ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంటదన్నమాట. ఓకేనా? సో, మోస్ట్‌లీ ఏం చేస్తాడు? ఈ యొక్క డిమాండ్‌లో ఓకే. ఇక్కడేమన్నా 50 మినిట్స్‌లో మనకు చేంజ్ ఆఫ్ కట్ జరిగిందిరా అంటే మోస్ట్‌లీ పైకి తీసుకెళ్తాడన్నమాట. ఓకేనా? సో, సారీ 50 మినిట్స్ బదులు మనం ఏం చేసాం ఇందాక మనం వీక్లీలో సీఆర్‌టీ చూసాం కదా! ఇక్కడ. వీక్లీలో సీఆర్‌టీ జరిగింది మనకి ఈ ఏరియాలో. సో, ఈ వీక్లీ సీఆర్‌టీలో మనము ఈ కన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. మన వీక్లీ సీఆర్‌టీ అయితే కన్ఫర్మేషన్ దేనిలో చూడాలి? 1 అవర్‌లో చూడాలి. ఓకేనా? 1 అవర్‌లో ఏదైనా ఒక చేంజ్ ఆఫ్ కట్ జరిగిందా చూడాలి. ఆ ఒక ప్లేస్‌ని టచ్ చేసి. సో, మార్కెట్‌లో నీకు 1 అవర్‌లో చేంజ్ ఆఫ్ కటర్ అంటే ఏదుంది? చూద్దాం ప్రైస్ ఊరికే జస్ట్ ఓకేనా? ఇక్కడేంది మనకి ఇదే అన్నమాట. ఇదే అన్న మన చేంజ్ ఆఫ్ కట్ మార్కెట్ మీద పైనుంచి డ్రాప్ అవుతా వస్తున్నాడు. ఇక్కడ చేంజ్ ఆఫ్ కట్ అనేది ఇచ్చాడన్నమాట. సో, చేంజ్ ఆఫ్ కట్ జరిగిన తర్వాత మనం ఏం చేస్తాం నెక్స్ట్? నెక్స్ట్ అక్యుములేషన్, మానిప్యులేషన్, డిస్ట్రిబ్యూషన్ అంతే. ఓకేనా? అక్యుములేషన్, మానిప్యులేషన్, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది బ్రో అంటే ఏఎండీ మోడల్ ఉంటదండి. ఓకేనా? వైకాఫ్ థియరీ అంటారు. ఓకేనా? ఆ మెథడ్‌లో ఇప్పుడు ఫార్మ్ అవుతున్నారండి గట్టిగా. సో, ఈ యొక్క ప్లేస్‌లో ఓకేనా? ఈ యొక్క ప్లేస్‌లో మనకి ఎప్పుడైతే మార్కెట్ రేపు ట్రావెల్ అవుతుందో రేపు మస్ట్ అండ్ షుడ్‌గా మార్కెట్ అనేది ఇక్కడి నుంచి ఇలా కిందికొచ్చి ఈ యొక్క లిక్విడిటీస్ మొత్తం తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ లోయర్ టైమ్ ఫ్రేమ్స్ లైక్ 1 అవర్‌లో గాని లెట్స్ సే 5 మినిట్స్‌లో గాని లేకపోతే తిరిగిందిరా మార్కెట్ అంటే
ఇక్కడ ఎంట్రీ కొట్టుబాటు దబ్బేసి మీ యొక్క టార్గెట్ అనేది ప్రెజెంట్ ఇంట్రాడే చేసే వాళ్ళకైతే ఇక్కడ దాకే ఉంటది. ఓకేనా? లేదు మీకు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు ఎవడన్నా అంటే లైక్ ఫీచర్స్ కానీ అలా చేస్తున్నారా అంటే మీ యొక్క టార్గెట్ అనేది ఈ యొక్క హై ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మోస్ట్‌లీ మీకు 750 పాయింట్లు ఉందన్నమాట. 750 పాయింట్లు మీకు పోతుందా శంకర్ బ్రో అంటే పోద్ది అంతే. ఎందుకంటే అది పోవాలి కాబట్టి పోతుంది అంతే. ఓకేనా? మషినరీగా ఎళ్తదన్నట్టు. ఫీచర్స్ ఎవరైనా చేస్తున్నట్టయితే హ్యాపీగా ఇక్కడ తీసుకొని వదిలిపాడదబ్బొచ్చు. ఓకేనా? ఫీచర్స్ మీకు 2,00,000 1,50,000 పడుతుంది లాట్ సైజు. ఓకేనా? ఒక లాట్‌కి మీకు రూ. 75 వస్తుందంతే. ఓకేనా? సో, ఇది. మీకు 1:8 అయితే 790 పాయింట్లు మొత్తం 800 పాయింట్లు అనుకుందాం ఓవరాల్‌గా. అన్ని పాయింట్లు మీకు రీచ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇన్‌కేస్ ఆప్షన్స్ చేసేవాళ్ళైతే కూడా మీకు డేర్ ఉంటే వదిలేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. 1 వీక్ వదిలేసారంటే ఆడి దాకా వెళ్ళిపోద్ది. బట్ ఏంటంటే మీకు ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళే లోపలనే మీ యొక్క ప్రీమియమ్స్ అనేది 2, 3 సార్లు మైనస్‌కెళ్ళి వచ్చుంటది అంతే. దాని నుంచి ఏం లేదన్నమాట. ఓకేనా? సో, మేము ఎలా చేసినా నో ప్రాబ్లమ్. సో, ఇదన్నట్టు. 1 అవర్‌లో అయితే మీకు షేర్ పెట్టారు ఇచ్చేసారు. ఓకేనా? సో, ఇది మనకు సింపుల్‌గా. సో, మనకు అర్థమైంది మీకు. ఇప్పుడు మనకేంది ఫార్వర్డ్స్‌లోనూ మనకి మార్కెట్ ఉంది. ఇండియన్ తీసుకొని పైకెళ్ళడానికే ఉంది. వీక్లీలోను అప్ అండ్ పైకే ఉంది. వీక్లీలో ఫ్లిప్ ఉంది. వీక్‌లో సీఆర్‌టీ ఉంది. అన్ని కన్ఫర్మేషన్స్ అయితే పక్కా ఉన్నాయి మనకిక్కడ. ఓకేనా? మర్చినట్టుగా మార్కెట్ అనేది పైకెళ్ళడానికి ట్రై చేస్తారన్నమాట. మీరు చూడొచ్చు ఏమనుకుంటారు చాలామంది మొత్తం మార్కెట్ కిందకి పడ్డది కదా! పెద్ద క్యాండిల్స్ ఇంకా డౌన్ ట్రెండ్‌లోకి ఉందేమో అనుకుంటారు చాలామంది. అట్లంతా పోరనమాట. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఏంది ఇంత ఒక సపోర్ట్ ఇట్లా కనబడుతుందా మీకు? ఇక్కడ ఒక సపోర్టు, ఇక్కడ ఒక సపోర్ట్ అంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది ఏం చేశారు ఇక్కడ ఇయర్‌లంతా రిజెక్ట్ చేశారనమాట. అంటే మార్కెట్ మార్కెట్‌ని ఏదో అక్కడేదో పెద్ద ఇది ఉన్నట్టు వాళ్ళ వోళ్ళకి బిల్డప్‌లు అంతే అది అంశం ఏం ఉండదనమాట. ఓకేనా? పెద్ద ప్లేయర్లు ఏం చేస్తారని బిల్డప్‌లు కొడతారు. ఇక్కడ రెస్పెక్ట్ చేశారు మార్కెట్‌ని. ఇక్కడ రెస్పెక్ట్ చేశారు. అగైన్ ఆ ప్లేస్ 2 టైమ్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. అగైన్ ఇక్కడ బ్రేక్ ఇచ్చారు. సో, ఇప్పుడు ఈ కిందకెళ్ళిపోతారనే ఒక ఊహలో ఉంటది. బట్ వాళ్ళని అందరిని ట్రాప్ చేసి ఎవరైతే ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్‌లో ట్రేడ్ చేస్తారో వాళ్ళందరిని ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇవ్వకుండా ట్రాప్ చేసి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకెళ్ళిపోతారు రేపు మార్కెట్‌ని. ఓకేనా? సో, ఇది జరుగుతుందో లేదో చూడండి రేపు. జరిగిందనుకోండి మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నా దగ్గర జాయిన్ అయిపోయి నేర్చుకోండి సబ్జెక్ట్‌ని. ఓకే. అంటే జరగలేదనుకోండి లైట్ తీసుకోండి పర్లేదు. ఓకేనా? సో, మార్కెట్‌లో ఏమైనా జరగొచ్చనమాట. బట్ 90% జరుగుతుందనేసి నా నమ్మకం. ఎందుకంటే సబ్జెక్ట్ ఒక పవర్ అదనమాట. ఓకే. చూద్దాం మార్కెట్‌లో ఏందనేసి. మనం ఎగ్జామ్స్ ఓకే. ఇది 4 అవర్స్‌లో మనకి ఏంది డిమాండ్ అనమాట. ఈ 4 అవర్స్ డిమాండ్ తగిలిన తర్వాత ఇక్కడ మనకు 50 మినిట్స్ ఏమైనా చేంజ్ ఆఫ్ జరిగిందంటే ఇందులో ట్రై చేసుకోవద్దాం. 50 మినిట్స్‌కి ఒకసారి చెక్ చేద్దాం మనం మార్కెట్‌లో. ఓకేనా? ఏమైనా జరిగిందా? కన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా అని చూద్దాం. సరే సింపుల్‌గా ఓకేనా? సో, సో, ఇక్కడ మనం 50 మినిట్స్‌లో ఇదే అన్నమాట. ఒకసారి ఇవన్నీ రిమూవ్ చేసుకుంటాను. మీరు చార్ట్‌ని వీలైనంత వరకు కొంచెం నీట్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయాలనమాట. సో, నేను మోస్ట్‌లీ క్లాసులు చెప్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు ఉందన్నట్టు. ఓకేనా? సో, ఇది మన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ జరిగిన తర్వాత ఎట్లా ఎంట్రీ కొడతాం మనం ఇండ్యూస్‌మెంట్ కావాలి. ఇండ్యూస్‌మెంట్ ఏం లేదు మనకు ఇదే అన్నట్టు. ఓకేనా? ఇదేంది మనకి ఐడీఎం. ఓకేనా? గిఫ్ట్ నిఫ్టీలో చూసుకున్నా సరే మీకు మోస్ట్‌లీ ఇలా ఇదే ఉందన్నట్టు. ఓకే. ఐడీఎం మనకిది. నెక్స్ట్ ఏం జరగచ్చు మార్కెట్‌లో లిక్విడిటీస్ కావాలి. లిక్విడిటీస్ ఎక్కడుంది మనకి ఈ బోత్ ఆర్ లిక్విడిటీస్ మనకి. ఓకేనా? కనబడుతుంది కదా మీకు. మన స్టూడెంట్స్‌కి ఏం చెప్తున్నానన్నమాట. ఓకేనా? మీకు బయట యూట్యూబ్ చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు మేబీ. చూడండి పర్లేదయినా. ఓకేనా? సో, ఇది. సో, నీట్‌గా రేపు మార్నింగ్ అనేది మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యేసి ఈ యొక్క ఎఫ్ఈజీ నుంచో లేకపోతే ఆర్డర్ బ్లాక్ నుంచో డ్రాప్ అయ్యి కిందకి ఇలా వచ్చి ఈ లిక్విడిటీస్ తీసుకొని ఇక్కడి నుంచి మీకు చాలా 5 మినిట్స్ ఏమైనా తిరిగిందిరా అంటే ఇట్లా లేదా 1 మినిట్ తిరిగినా నో ప్రాబ్లమ్ ధైర్యంగా కొట్టొచ్చు నాకు. ఓకేనా? ఇక్కడి నుంచి మీకు చాలా పెద్ద ఎంట్రీ అయితే ఉంది. ఇది వచ్చి మీ 1 అవర్ డిమాండ్ అనమాట. 50 మినిట్స్ డిమాండ్‌కొచ్చేసరికి ఏముందంటే మీ ఈ యొక్క చిన్న ఉంది సార్ లో ఉంది సార్ ఇది ఉంటదన్నట్టు. సో, మోస్ట్‌లీ మీరు 1 అవర్‌లోనే పెట్టేసుకుంది. ఆర్డర్ ఫ్లో అంటారు. ఓకేనా? ఆర్డర్ ఫ్లోని మోస్ట్‌లీ టచ్ చేసి వెళ్ళిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఆర్డర్ ఫ్లో అనేది మీకు ఫస్ట్ ర్యాంకు. సెకండ్ ర్యాంక్ మీకు ఆర్డర్ బ్లాక్ అనమాట. ఓకేనా? సో, చాలామంది ఆర్డర్ బ్లాక్ పెట్టుకొని కూర్చోంటారనమాట. సో, మీ ఆర్డర్ ఫ్లోను మార్క్ చేస్తారు. ఓకేనా? సో, అందుకే మీరు హై టైమ్ ఫ్రేమ్స్ 1 అవర్ అయింది కాబట్టి మనం 1 అవర్‌లో ఇది పెట్టేసుకున్నాం సింపుల్‌గా. ఓకే. ఆడికొచ్చి వెళ్తారు రేపు మార్నింగ్ నేను లైవ్‌లోకి వస్తాను కదా! లైవ్‌లో కూర్చొని మీకు ఎంట్రీలు చెప్తాను ఎట్లా ఏం చేయాలని చెప్పేసుకొని ఫర్దర్‌గా మనం ఎంట్రీలు తీసుకొని హ్యాపీగా జర్నీ చేద్దాం ఈ యొక్క దీన్ని. ఓకేనా? సో, మీరు ప్లాన్ చేసుకొని పెట్టేసుకోండి. ఇన్‌కేస్ నేను లేకపోయినా సరే లేకపోయినా అన్‌ఫార్చునేట్‌లీ ఏమన్నా నా ల్యాప్‌టాప్ పగిలిపోయో, లేకపోతే కరెంట్ కట్ అయ్యో, నేను లేకపోతే మీరప్పుడు హ్మ్. ఈ యొక్క ఎంట్రీని నేను లేకపోయినా సరే మీరు ఎగ్జిక్యూషన్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటది. ఓకే. ఇది మనకేంటిది బీఓఎస్ అనేది. ఈ బీఓఎస్ దాకా మీరు టార్గెట్ పెట్టుకున్నా నో ప్రాబ్లమ్. ఇన్‌కేస్ మీరు లాంగ్ జర్నీ చేస్తున్నా మీరు హోల్డ్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? లేదా పొజిషన్ తీసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకిది ప్రో ట్రెండ్‌లోనే ఉందన్నమాట. 15 అవర్స్ అయితే. 50 మినిట్స్ కూడా ఉంది. చూద్దాం బట్ కానీ అది రిస్క్ ఉంటది. బట్ నేను అప్డేట్ చేస్తాలే మీకు. ఓకేనా? సో, ఇదనమాట నిఫ్టీకి సంబంధించిన మ్యాటర్ అయితే. రేపు మీకు ఏ లెవెల్‌కి వచ్చినాక తీసుకోండి. ఓకే. ఈ లెవెల్స్ అయితే మీరు మార్క్ చేసుకోండి ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ యెల్లో కలర్ లైన్‌లో ఏస్తున్నాను. నాకు నంబర్లు గుర్తుండవనమాట. నేను డైరెక్ట్ చార్ట్‌లో పెట్టుకొని వస్తాను. ఓకేనా? ఎస్ఎల్ మీకు దీని కింద ఉంటది ఇది. లేదు మీకు ఇంకా లోపలికొస్తారనుకుంటే మీ యొక్క ఎంట్రీ పాయింట్స్ అనేది ఇక్కడ మీకు తిరిగిన తర్వాత తీసుకోవాలి. డైరెక్ట్‌గా కింద కొట్టేయకూడదు మీరు. ఓకేనా? కన్ఫర్మేషన్ చేసుకొని తిరుక్కొని మార్కెట్ తిరిగిన తర్వాత తీసుకోవాల్సి ఉంటది. మన టార్గెట్ అయితే ఇదన్నట్టు. ఓకేనా? నేను దీన్ని మీకోసం ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటాను అనమాట. బిఫోర్, ఆఫ్టర్ మేబీ జరిగిందా లేదా అనేది చూద్దాం ఒకసారి నేను యూట్యూబ్‌లో. ఓకేనా? ఇది ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి ఈ యొక్క ఎంట్రీ మోడల్‌ని. ఓకేనా? మనకు ఇంకా ఫారెక్స్ ఇలా ఇటు ఇంకా మన కమోడిటీస్ అవన్నీ కూడా చేస్తామంట బిట్‌కాయిన్‌లో అవన్నీ కూడా. సో, సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే మీకు సంక్రాంతి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి.
సో, మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే నేర్చుకొని హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇదన్నట్టు. సబ్జెక్ట్ లేకుండా మీరు ట్రేడ్స్ అయితే చేయకండి. ఓకేనా? సో, దాని తర్వాత చేస్తే అది మీ ఇష్టం. డిపెండ్స్ మీకు రావచ్చు, రాకుండా పోవచ్చు, ఏమైనా జరగచ్చనమాట. ఓకేనా? సో, ఇదన్నమాట ఎంట్రీ. నేను మీకోసం అయితే ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటానన్నమాట. ఓకేనా? సో, ఓకే. థాంక్ యూ ఆల్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కింద కామెంట్ చేయండి. నా ఒక నంబర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను అన్నమాట. ఓకేనా? ఓకే. థాంక్ యూ ఆల్.